క్యాలెండులా మన తోటలో పెంచుకోవటానికి మరియు మన చర్మ సంరక్షణ కోసం ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుతమైన పూల మొక్క. పసుపు మరియు కాషాయపు రంగు పూలతో అందంగా ఉండే ఈ మొక్క మన తోటలో పెంచుకోదగినది. ఇది శాశ్వతమైనది మరియు విభిన్న వాతావరణాలకు అనుగుణంగా పెరుగుతుంది. ఈ మొక్క 6 నుండి 7 pHతో పోషకాలు అధికంగా ఉండే నేలలో బాగా పెరుగుతుంది. ఈ మొక్క బాగా పెరగటానికి మరియు ఎక్కువ పువ్వులు పూయటానికి ప్రతిరోజు 6 నుండి 8 గంటల సూర్యరశ్మి అవసరం. ఇవి మొలకెత్తిన 45 నుంచి 60 రోజుల తరువాత పూలు వికసించడం ప్రారంభిస్తాయి. ఈ మొక్కలను కుండీలలో పెంచటం వల్ల సీతాకోక చిలుకలను ఆకర్షిస్తాయి మరియు సమీప మొక్కలలో కూడా పరాగ సంపర్కానికి సహాయపడతాయి. ఎండిన పువ్వులను ఎప్పటికప్పుడు తొలగించటం వల్ల తాజా పూలతో మొక్క అందం మరింత పెరుగుతుంది. క్యాలెండులా యొక్క ఔషధ గుణాలు, వాటి ఉపయోగాలు. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మూలికగా క్యాలెండులాను మూలికా శాస్త్రవేత్తలు గుర్తించారు. క్యాలెండులాలో అస్ట్రింజెంట్, యాంటీసెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు డీటాక్స్ లక్షణాలు ఉండటంతో దీన్ని వైద్యంలో కూడా ఉపయోగిస్తున్నారు. వీటి పూల రేకులలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండి ప్రభావిత ప్రాంతానికి రక్త ప్రసరణను పెంచడం ద్వారా చర్మ గాయాలు, దద్దుర్లు మరియు కాలిన గాయాలను నయం చేయడంలో సహాయపడతాయి. చిన్నపిల్లలకు వాడే డైపర్ క్రీములలో క్యాలెండులా ఒక క్రియాశీలక పదార్థం. తామర, సోరియాసిస్, మొటిమలు, వడదెబ్బ మరియు గాయాలు వంటి వ్యాధులకు లోషన్ తయారు చేయడంలో క్యాలెండులా ఉపయోగపడుతుంది. ఇది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో సహాయపడుతుంది. వీటి పూలను సౌందర్య సాధనాలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. దీని మొక్క నుండి లభించే నూనెను సుగంధ ద్రవ్యాలలో కూడా ఉపయోగిస్తారు. ఇన్ని ఉపయోగాలున్న క్యాలెండులాను అద్భుతమైన పూల మొక్క అనటం అతిశయోక్తి కాదేమో. తదుపరి వీడియోలో గార్డెనర్స్ ఫ్రెండ్ అయిన 6 స్పాటెడ్ జిగ్జాగ్ లేడీ బర్డ్ బీటిల్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి మరియు నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేయకపోతేనే